మేడం ఒక మరి 2 నిమిషాలు మేడం. ఓకే. పత్రిజీ మహిళా చైతన్యం గురించి మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాము. పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించి 3 సంవత్సరాలు నడుస్తుంది. ఈ 3 సంవత్సరాలు కూడా ఎంతో అద్భుతంగా, ఎంతో మంది మాస్టర్స్ చేత ఎంతో మంది జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా మన గురువుగారు చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత నియమాలు, 13 వ్యక్తిగత సూచనలు, అలాగే వాక్క్షేత్రం గురించి ముఖ్యంగా అందరిలోకి తీసుకెళ్ళాలి. అందరూ ఆ సత్యాన్ని ఆచరింపచేయాలి. అందరూ కూడా ఆచరణ అనేది ముఖ్యం అనే గొప్ప దృఢ సంకల్పంతో మన రాజమండ్రి శైలజ మేడం గారికి వచ్చినటువంటి విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఆవిర్భవించింది. ఇంతే కాకుండా ఎవరైనా ఏ మారుమూల గ్రామానికైనా, ఏ పట్టణానికైనా ఎవరన్నా మాకు మీరొచ్చి పత్రిజీ మహిళా చైతన్యం ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేయండి అని ఎవరైతే అడుగుతారో, అక్కడికి పోయేసి 3 రోజుల వర్క్‌షాప్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఇందులో ముఖ్యంగా ఒక్కరోజు 10 గంటల ధ్యానం, ధ్యానంతో పాటు ఆత్మ జ్ఞానం, ఆహ్, జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ మెథడ్ అనేది ఉంటుందనమాట. ఈ ప్రాక్టికల్ మెథడ్ కూడా 3 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాక్టికల్స్ ఉంటుంది. ఒకరోజు ప్రకృతితో ఎలా అనుసంధానం అవ్వాలి. తర్వాత ప్రతి ఒక్కరిలోనూ పత్రిజీలను దర్శించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా పత్రిజీలుగా తయారవ్వచ్చు. తర్వాత మనం కర్మ ప్రక్షాళన అనేది ఎలా చేసుకోవాలి అనే అద్భుతమైనటువంటి విషయాలపైన అక్కడ అందరి చేత ప్రత్యక్షంగా ఆచరించి చూపించడం అనేది జరుగుతుందనమాట. ఈ విధంగా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఎంతో అద్భుతంగా ఈనాటికి జరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా మాస్టర్స్ చేత ఇక్కడ వారి యొక్క ఆత్మ జ్ఞానాన్ని అందించడానికి అవకాశం అనేది దొరుకుతుంది. ఈ విధంగా పత్రిజీ మహిళా చైతన్యం అనేది అందరి దగ్గర కూడా ఆచరింప చేయాలనే దృఢ సంకల్పంతో ఇది ఎంతో ముందుకు తీసుకొస్తున్నారు మేడం. అలాగే మరొకసారి మనం శైలజ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మనం మేడం దగ్గర ఆత్మ జ్ఞానాన్ని అందుకుంటాం మాస్టర్స్. ఓకే. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ చేయండి మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. నన్ను కోహోస్ట్ చేస్తారా? మేడం కోహోస్ట్ చేస్తారా? ఇస్తాను. అందరికీ శుభోదయం అండి. చక్కటి ఈ శుభోదయ వేళ మన కలయికకు కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి అమ్మకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరి కలయిక ఏదో కారణం లేకుండా జరగదండి. ఇక్కడ కూడా నేను మీ నుంచి ఏదో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చెప్తూ ఉన్నప్పుడు కొత్తవి తెలుసుకుంటాం. అది పాతదే, తెలుసుకున్న జ్ఞానమే, విన్న జ్ఞానమే, కానీ మళ్ళీ అందులో కొత్తదనం దొరుకుతుంది. అంటే అనంతం కదా జ్ఞానం అనేది, అనంతం. మరి ఈ జ్ఞానాన్ని నేను కూడా ఇక్కడ అందుకోవడానికే వచ్చానండి. మరి విశ్వాసం, నా విశ్వాసం, లూయిస్ ఎల్హే గారు మనకు అందించిన ఈ నాలెడ్జ్ లో నేను ఒక టాపిక్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ లూయిస్ ఎల్హే గారి పుస్తకాలు చదవని వాళ్ళు ఉండరు అనుకుంటున్నా. మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. చాలా అద్భుతంగా ఉంటుంది. మిర్రర్ వర్క్ చాలా బాగుంటుంది. మరి జ్ఞానానికి విజ్ఞానానికి దారులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అంతే కదండి, అవి ఎప్పుడు క్లోజ్ లో ఉండవు. ఎప్పుడు కొత్త విషయాలు. ఇందాకే అంటే నేను
తెలుసుకున్నదే మళ్ళీ తెలుసుకున్నప్పుడు ఇంకా లోతుల్లోకి ఆ మూలాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు మనకు తెలుస్తుందండి. అలాగా ఇక్కడ జ్ఞానానికి విజ్ఞానానికి దారులు ఎప్పుడు తెరిచే ఉంటాయి అంటున్నారు. మరి ఆ దారులను మనం సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది. ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి ఎవరో ఒకరు కారణం ఉంటారు, లేదు ఏదో ఒక పరిస్థితి ఏర్పడి ఉంటుంది మనకు. అనారోగ్యము, ఆర్థిక సమస్యను, లేదు ఎవరో ఇన్స్పైరింగ్ గా చెప్పింటారు ఎక్స్పీరియన్స్. మేము కూడా ధ్యానం చేస్తే ఇంత బాగుంటుంది కదా అని ఒక అద్భుతమైన ఆలోచనతో వచ్చేస్తారు. కొంతమంది ఏ కారణం ఉండదు, కానీ చెయ్యాలి, అన్నీ బాగుంటాయి, సాధన చెయ్యాలి, ఇలా వస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన మార్గాల్లో మనం సెలెక్ట్ చేసుకొని ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు తెలుసుకుంటూ వస్తున్నాం కదండి. మరి ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు కూడా ఉంటాయి. ఆ ఒడిదుడుకుల దగ్గరే ఆ అద్భుతమైన మార్గాలు ఏర్పడుతున్నాయి. ఒక్కోసారి స్టక్ అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకా దీనికి ఏది లేదేమో పరిష్కారం అన్నంత సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఒక హెల్త్ ఇష్యూ కాడ కావచ్చు, ఒక పరిస్థితి దగ్గర కావచ్చు. కానీ ప్రతి ఒక్కదానికి సేత్ మహాశైలు ఏమంటారంటే, మీ అంతరంగంలోనే దానికి సంబంధించిన మార్గం ఉంది, సమాధానం ఉంది అంటారు. అయితే మనము ఆ విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ మార్గం మన పక్కనే ఉండొచ్చు, మన దగ్గరే ఉండొచ్చు, మన చేతుల్లో ఉండొచ్చు. గమనించం మనకున్న కంగారు కావచ్చు, అక్కడున్న సిచ్యువేషన్ కు. ఎప్పుడైతే ప్రశాంతంగా రిలాక్స్ అవుతామో, యాక్సెప్టెన్స్ చేస్తామో పరిస్థితిని, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉంటామో, అప్పుడు ఆ మార్గం అనేది రాజబాట అయిపోతుంది. అంతవరకు ముళ్ళబాటగా ఉన్నది అది రాజబాట అయిపోతుంది. అలా ఎన్నో దారులు, ఎన్నో మార్గాలు. ఇప్పుడు ఒక ఊరికి పోవాలి అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కితే అదొక మార్గం ఉంటుంది, ప్రైవేట్ బస్ ఎక్కితే అదొక మార్గం, ఫ్లైట్ వెళ్తే ఇంకా ఫాస్ట్, 2 వీలర్ కానీ కార్లో వెళ్తే ఇంకా మార్గాలు. ఇలా ఎన్నో మార్గాలు ఉంటాయి కదా, ఇంకా తొందరగా వెళ్ళే మార్గాలు. అలాగే ఇక్కడ కూడా మనకు ఎన్నో మార్గాలు, వాటికి అంతం అనేది ఉండదు. ఇక్కడ ఆ దారులు ఎప్పుడు తెరిచే ఉంటాయి అని అంటున్నారు. నిజానికి జీవించడం అనేది చాలా సులభం అంట. మనం వేటినైతే బయటికి పంపుతామో వాటినే తిరిగి పొందుతాము. అందుకే చాలా ఎరుకతో ఉండాలండి. మన ప్రతి ఆలోచనలకు శక్తి ఉంటుంది, మన ప్రతి మాటకు శక్తి ఉంటుంది. అది తిరిగి మనమే పొందుతాం. ఇప్పుడు ఒక మాట మాట్లాడేశాము, అప్పుడు ఆ సమయంలో తెలియకపోవచ్చు, ఎరుక లేకపోవచ్చు, కానీ తిరిగి పొందుతాం. ఎలాగంటే బాధ కలిగించే మాట మాట్లాడినప్పుడు మానసిక బాధ కలుగుతుంది. మళ్ళా మనకు ఆనందకరమైన మాట ఎదుటి వాళ్ళను మాట్లాడినప్పుడు మనం కూడా ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతాం. ఏదో తెలియని ఒక అనుభూతి పొందుతాం ఇక్కడ. అందుకే మనం వేటినైతే బయటికి పంపుతామో అదే తిరిగి పొందుతామంటున్నాను. మరి వేటిని పంపాలి, వేటిని పంపకూడదు? మేడం ఒక్క నిమిషం, రికార్డ్ అవడలేదు. ఒక్క ఉంది. నిమిషం. ఆన్లో లేదు మేడం. ఓకే. ఇంకో హోస్ట్ వచ్చింది, అది నేను లీవ్ అయినా మధ్యలో, వినిపించలేదని లీవ్ అయినా. మేడం సూర్యకుమారి ఓకే. మేడం, మీకు నేను రికార్డు ఆన్ చేస్తారా మేడం? సూర్యకుమారి మేడం, రికార్డింగ్ అయితే ఉంది మరి. రికార్డ్ అదే చేయమని. ఏంటండి ఒకసారి చెప్పండి. రికార్డింగ్ ఆప్షన్ నాకు పోయింది మేడం, హోస్ట్ పోయింది. అందువల్ల మీరు ఏమైనా ఆన్ చేస్తారు మేడం రికార్డింగ్? రికార్డ్ చేయమంటారా? చేస్తాను. అవును. మీకు హోస్ట్ ఇస్తా ఉండండి. చేస్తాను. ఓకే మేడం. ఓకే.
ఓకే మేడం. ఓకే, నేను చేస్తున్నాను. అవుతాను. స్టార్ట్ చేస్తున్నా, రికార్డ్ అవుతాను నేను. చెప్పండి మేడం. మేడం సూర్యకుమార్ మేడం. ఓకే మేడం, ఆన్ చేశారు మేడం. ఓకే స్టార్ట్ చేయండి మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. మరి మన గురించి మనం చేసే ప్రతి ఆలోచన మన పట్ల వాస్తవం అవుతుంది. మనం చేసే ప్రతి ఆలోచన, కొన్ని ఆలోచనలకు శక్తి ఉండకపోవచ్చు. ఒక ఆలోచన చేసాము, దాన్ని పదే పదే మననం చేసుకున్నప్పుడు అది శక్తివంతమై రిఫ్లెక్ట్ అయి మళ్ళీ మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఎటువంటి ఆలోచన చేయాలి, ఎటువంటి మాట వదలాలి? ఇప్పుడు ఏమన్నారు ఇందాక, వేటినైతే బయటికి వదులుతామో అది తిరిగి పొందుతాము. మరి ఎటువంటి ఆలోచనలు చేయాలి? నిద్ర లేచిన నుంచి మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాము, ఇది చాలా ఎరుకతో గమనించుకోవాలండి. అందుకే నిద్రపోయేటప్పుడు కానీ నిద్ర లేస్తూనే మన సబ్ కాన్షియస్ మైండ్ కు, మన డివైన్ సోల్ కు అడగచ్చు, చెప్పచ్చు. ఈరోజు అద్భుతమైన ఆలోచనలు చేస్తున్నాను, నేను పూర్తి ఎరుకతో ఉంటున్నాను, నేను అద్భుతంగా మాట్లాడుతున్నాను, ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాను. ఇలా మనం ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు ఆడ ఎరుక వస్తుంది. వెంటనే ఆ మాట కట్ అవుతుంది, ఆ ఆలోచన కూడా స్టాప్ చేసేస్తాము వెంటనే. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు, మన పట్ల వాస్తవం అయిపోతుందంట మన ఆలోచన. ఆ ఆలోచనకు శక్తి ఇస్తున్నప్పుడు అది తప్పకుండా జరిగిపోతుంది. మరి ప్రతి ఒక్కరి జీవన పరిస్థితులకు, ఎవరి జీవన పరిస్థితులకు వారే బాధ్యత. అంతే కదండి. మీ జీవితానికి నేను కాదు కదా బాధ్యత. మీరెవరో కూడా నాకు తెలియదు, చక్కగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, ఇది నా బాధ్యత. మీ బాధ్యతలో నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశంలో నేను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేశాను. మరి మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును సృష్టిస్తుంది. అంతే కదా, మనం చేసే ప్రతి ఆలోచన భవిష్యత్తును సృష్టిస్తుంది. ఇప్పుడు నాకు ఒక మేడం ఫోన్ చేశారు, మేడం ఇందులో ఇలా క్లాస్ తీసుకోండి అన్నారు. ఆ వర్తమాన క్షణంలో అడిగారు. ఇప్పుడు ఏమైంది, అప్పుడు ఇది భవిష్యత్తు, ఇప్పుడు ఇది వర్తమానం, నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది భవిష్యత్తుకు కదా. అలాగా మన భవిష్యత్తును సృష్టిస్తుంది. ఒక సృష్టి చేసేసింది ఆ మేడం, ఫలానా మేడం వచ్చి ఇక్కడ సెషన్ తీసుకోవాలి అని. ఇప్పుడు ఇది వర్తమానం అయిపోయింది, అప్పుడు భవిష్యత్తు కదా. అది అలా ఆ ఆలోచన భవిష్యత్తును సృష్టిస్తుంది అంటుంది. ఒక అద్భుతమైన ఆలోచన చేశారు మీరు, ఫలానా మాస్టర్ వచ్చి తీసుకోవాలి. శ్రద్ధగా వింటున్నాం, ఈ శ్రద్ధ ఏమైపోతుంది, రేపు భవిష్యత్తును సృష్టిస్తుంది. ఒక్క పాయింట్ అయినా మనము మన లోపలికి తీసుకున్నప్పుడు, లేదు వింటూ ఉన్నప్పుడు మనలో మార్పులు అనేది జరుగుతుంది. మన పరిస్థితులను మనమే సృష్టించుకొని మన నిరాశ నిస్పృహలకు ఇతరులను నిందిస్తూ ఉంటాము. మన పరిస్థితులను మనమే సృష్టించుకుంటున్నాము, ఇతరులను నిందిస్తాం. బాగా గమనించండి, మన కుటుంబాన్నే గమనిద్దాం. మనకు ప్రేమ కావాలి, మనము నా భర్త ప్రేమ ఇవ్వలేదు, పిల్లలు ఇవ్వలేదు, అత్తమామలు ఇవ్వలేదు, తల్లిదండ్రులు ఇవ్వలేదు అనుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మన పుట్టి పెరిగిన వాతావరణం నుంచి తీసుకున్నది ఇదే కాదు. ముందు మనకు మనం ఎంతవరకు ప్రేమనిచ్చుకుంటున్నాము, మనకు మనం ప్రేమనిచ్చుకున్నప్పుడు ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాం. అప్పుడు ఎట్టి వాళ్ళ నుంచి ప్రేమను ఆశించమంటాం. ఆ షరతులు లేని ప్రేమనిచ్చుకోవాలి మనకు మనం కూడా. ఇక్కడ కూడా కండిషన్స్ పెట్టకూడదు, మనకు మనం కూడా పరిధిలో ఏర్పరచుకోకూడదు ఆ ప్రేమని ఇచ్చేటప్పుడు.
ఈ అద్భుతమైన ప్రేమను ఇస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా ఆటోమేటిక్ గా మనమే ప్రేమనిస్తాం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనమే ప్రేమనిస్తాం. అప్పుడు ఆశించడం జరగదు కదా. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. మన మనస్సుల్లో శాంతిని, సామరస్యాన్ని, సమతుల్యాన్ని సృష్టించుకుంటే వీటిని మన జీవితాల్లో కూడా దర్శించవచ్చు. మన మనసుల్లో చూడండి, మన మనసు ఎంత అద్భుతమైంది. మరి ఈ మనసుకు ఏం అప్పచెప్పినాము? చిన్నప్పటి నుంచి ఏవో విన్నాము, ఏవో చూసాము, వాటిని దానికి ఇచ్చేసాము. అది అలాగే పోతుంది. ఇప్పుడు ఒక చెడ్డవాడు అంటున్నాం మనం, అంటే వాళ్ళ స్నేహితులు, వాళ్ళ నైబర్స్ ఎవరై ఉంటారు? అంటే అతను ఎటువంటి నైబర్స్ అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పనండి. అతను ఎటువంటి వారితో స్నేహం చేసి ఉంటాడు, అందుకు అతను ప్రవర్తన అలా అయిపోయింది. అంటే అతని మనసుకి ఏమి తీసుకున్నాడు, ఆడ బుద్ధి ఉపయోగించలేదు. అదే గన బుద్ధితో గన ఉండింటే మనసుకు అటువంటివి తీసుకోడు, బుద్ధితో జీవిస్తాడు. అందుకే బుద్ధి లేదు అంటారు కదా, మనసు లేదు అన్నది. నీకు బుద్ధి లేదు. ఆ బుద్ధితో జీవించి ఉంటే, సరైన అవగాహన కలిగి ఉంటే సరైన మనసు ఉంటుంది. చాలా మంది అబ్బా ఈ మనసు చెడ్డదబ్బ, ఈ మనసు ఎట్లా పరిగెడుతుందో, నువ్వు పరిగెడుతున్నావు, ఆ స్థిమితం అనేది నీకు లేదు. మీరు మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. చంద్రదుర్గా గారు మేడం వాళ్ళని మ్యూట్ చేయండి మేడం, శబ్దాలు వస్తున్నాయి. ఒక 2 పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. మీ నమ్మకాలకు అనుగుణంగా ఈ 2 వాక్యాలు మీ నమ్మకాలకు అనుగుణంగా ఎలా ఉందో గమనించండి అంటున్నారు. ఎవరు ఎప్పుడు నాకు సహకరించరు, ఎవరు ఎప్పుడు నాకు సహకరించరు. అందరూ అన్ని వేళలా సహకరిస్తారు. వినేకి ఏది బాగుంది అదే ఆచరణ చేయాలి. ఇప్పుడు మనకందరు కావాలి అనుకుంటున్నాము, యాక్సెప్ట్ చేయాలి. అందరూ నాకు సహకరిస్తారు, ఇది మనము మననం చేసుకోవాలి. నా భర్త నాతో ఎంతో ప్రేమగా ఉంటున్నాడు, ఇది మననం చేయాలి. ఓకే, భార్యాభర్తలన్నా గొడవలు జరగకుండా ఉండవు, కుటుంబం అన్నా గొడవలు జరగకుండా ఉండవు. కానీ ఎవరో ఒకరు పాజిటివ్ థింక్ తో ఉన్నప్పుడు ఆడ మార్పు అనేది జరుగుతుంది. ఎందుకు నేను తగ్గాలి అన్నప్పుడు ఇక్కడే గొడవ, ఇంకా అది విపరీతమైన దారులు, ఆ దారులు ఏమీ ధోరణి మారిపోతుందండి. అందుకే గమనించుకుంటూ ఉండాలి మనం. ఈ విశ్వం మన ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనను, మరి ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుందంట. మనం ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనను, ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుందంట. అంటే ఇక్కడ ఎవరు ఏం జోక్యం చేసుకోరు. నువ్వు చేసే ఆలోచనను ఇట్స్ ఓకే అంటుందంట యూనివర్సల్. మరి యూనివర్సల్ ను అడగండి, ఇస్తుంది అంటున్నారు. ఏం అడుగుతున్నాం? యూనివర్సల్ వీళ్ళు ఏం అడుగుతున్నారు చూడదంట. ఇట్స్ ఓకే, తదాస్తు. మరి ఆ తదాస్తు కాడ మనం ఏమి అడగాలో తెలుసుకోవాలి కదండి. యూనివర్సల్ విశ్వశక్తి అనంతం, యూనివర్సల్ ఇచ్చేది గొప్పదే, మన ఆలోచన గొప్పదే. మరి ఏమి సృష్టించుకోవాలి, ఏమి కావాలి మనకు, ఇదే ఇక్కడ మనకు చెప్తున్నారు. యూనివర్సల్ విశ్వము చక్కగా మనం అడిగింది సృష్టి చేసేస్తుంది. ఇప్పుడు మనము ఒక రెస్టారెంట్కి వెళ్తామండి, అక్కడికి పోయి వంట చేస్తా కూర్చుంటామా? లేదు కదా, ఆర్డర్ వేస్తాం. ఆర్డర్ వేసినాక అక్కడున్న
సర్వీస్ చేసే వాళ్ళు చక్కగా మనకు పలానా ఐటమ్ అంటే తెచ్చిస్తారు. ఏ ఫుడ్ కావాలో అది తెచ్చిస్తారు. అది కొంచెం టైం పడుతుంది. ఒక్కోసారి కొన్ని స్నాక్స్ కు టైం పడుతుంది, బాగా టైం తీసుకుంటారు. అప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు రారు, వాళ్ళు ఇవ్వరు, నాకు ఈ ఫుడ్ ఇవ్వరు, అపనమ్మకంతో ఉంటామా? లేదు కదా. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తాం. అంటే ఆ వెయిటింగ్ ఎలా ఉంటుంది, నమ్మకంతో కూడిన వెయిటింగ్ ఉంటుంది కదా. చక్కగా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటాము. ఇంకాస్త టైం అయింది అనుకో అడుగుతాం. నమ్మకం అయితే వెళ్ళదు అక్కడ, నమ్మకం అయితే ఉంటుంది. వీళ్ళు తెచ్చిస్తారు, ఆ ఫుడ్ నాకు ఇక్కడ టేస్టీగా ఉంటుంది, నమ్మే వచ్చినాం. అలాగే యూనివర్సల్ కూడా మనం అడిగినప్పుడు అది కొంచెం టైం పట్టొచ్చు, కొన్ని వెంటనే జరగచ్చు. యూనివర్సల్ ఇవ్వకుండా పోదు. ఇక్కడ ఎంతటి నమ్మకంతో ఉన్నామో అక్కడ కూడా అంతటి నమ్మకంతో ఉండండి అని చెప్తున్నారు. విశ్వం తప్పకుండా ఇస్తుంది. నువ్వేమి కోరినావో అదే ఇస్తుంది. మనం కోరచ్చు, ఇతరులు నాశనమైపోవచ్చు, వాళ్ళు బాగుండదు, అబ్బా నాకు ఒక్కాలంటే వాళ్ళకి రెండు కాళ్ళు వెళ్ళిపోవాలి. ఓకే, వాళ్ళకు వెళ్ళిపోతుంది ఈ సమయంలో, ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవచ్చేమో. లేదు, వాళ్ళ ఆలోచన స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నీవి పని చెయ్యవు. అది మళ్ళీ తిరిగి నువ్వే పొందుతావు, నువ్వే పోగొట్టుకుంటావు అన్ని. అందుకే చాలా ఎరుకతో ఉండాలండి ప్రతి ఒక్క ఆలోచన దగ్గర. నువ్వు ఏది అడిగితే యూనివర్సల్ ఇస్తుంది, ఏది అడగాలో తెలుసుకోవాలి. లేదు మౌనంగా ఉండండి. అయ్యో నేను మౌనంగా ఉంటే యూనివర్సల్ ఎలా ఇస్తుంది? ప్రశాంతంగా ఉండండి. ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడు మీకు ఏది కావాలో అది కూడా దొరుకుతుంది. ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వస్తుంది. అయితే వెంటనే వచ్చేయాలంటే అవ్వదది. ఎవరు ఎప్పుడు నాకు సహకరించాలని నమ్మకాన్ని ఎంపిక చేసుకోవడం కన్నా అన్ని వేళలా నాకు సహకరిస్తారు, ఈ నమ్మకాన్ని మీరు ఎంపిక చేసుకోండి. మనం రెస్టారెంట్కి పోయినప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నాం, వాళ్ళు మంచి ఫుడ్ తెచ్చి పెడతారు, చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ టైం పట్టినా కూడా, ఎందుకంటే అక్కడ డబ్బులు ఇస్తాం కాబట్టి తెచ్చిస్తారు. ఇలా అనుకోవచ్చు మీరు. మరి యూనివర్సల్ దగ్గర నుంచి కూడా ఇలాగే ఆశించవచ్చు. నీ అద్భుతమైన ఆలోచన శక్తిని ఇస్తున్నావు, మరి యూనివర్సల్ నీకు కావాల్సింది ఇస్తోందని విశ్వసించవచ్చు. నువ్వు అంత అద్భుతమైన విశ్వాస పాత్రను పోషిస్తుంది యూనివర్స్. మనం అంతే అద్భుతమైన విశ్వాసంతో ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. మనం విశ్వశక్తి మన గురించి తీర్పులు ఇవ్వడం కానీ మనల్ని ఒప్పుకోకపోవడం కానీ ఎప్పుడు జరగదంట. యూనివర్సల్కి అందరూ ఒకటే, వీళ్ళు ఎక్కువ తక్కువ ఇలా ఎప్పుడు యూనివర్సల్ చూడదు అంటున్నారు. మరి మనం ఎంతటి విశ్వాసంతో ఉండాలి? యూనివర్సల్కి వీళ్ళు పేదవాళ్ళే, వీళ్ళు ధనికులే, వీళ్ళకే ఇవ్వాలి, లేదు వీళ్ళు అందంగా ఉన్నారే, లేదు వీళ్ళు చక్కగా మాట్లాడుతున్నారే, ఇలా ఏది చూడదు యూనివర్సల్. అది ఎవరి లైఫ్ డిజైన్ వాళ్ళది, ఎవరి మనోస్థితి వాళ్ళది. అంతేగాని ఎక్కడ జడ్జి చెయ్యదంట యూనివర్స్. వీళ్ళు బాగలేదు, నేను ఎందుకు వీళ్ళు అడిగింది ఇవ్వాలి, వీళ్ళు సరిగ్గా ప్రవర్తించట్లేదు, నేను ఎందుకు వీళ్ళు అడిగింది ఇవ్వాలి, ఏది చూడదంట విశ్వం. అంటే ఎందుకు మీరు అనుకోవచ్చు, యూనివర్సల్ కి అన్నీ తెలుసు కదా, మరి ఎందుకు చూడదు, భూమి నిన్ని ఇంత కలకలం, ఇంత సరికాని ఎన్నో జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఎవరి అనుభవ జ్ఞానం వాళ్ళు. ఇప్పుడు మనము దొంగ అంటున్నాం ఎదుటి వాళ్ళని, అంటే మనం కూడా గత జన్మలో దొంగగా ఉండి ప్రవర్తించి వచ్చిన వాళ్ళం కాబట్టి గుర్తిస్తున్నాం. అనుభవ జ్ఞానం పొందాలి. అనుభవంతో ఈ భూమి మీద ఉన్నది అదే. అందుకే పత్రిజీ గారు అనుభవమే జ్ఞానము. చక్కటి అనుభవం ఏం చేస్తుంది, చక్కటి బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తుంది.
అమ్మో ఎటువంటి ఆలోచన ఇంకోసారి చేయకూడదబ్బా, ఇలా మాట్లాడకూడదబ్బా, ఇలా మనము మార్చుకుంటామా లేదా? ఇక్కడ అదే చెప్తున్నారు. విశ్వం ఎప్పుడు నీకు కావాల్సింది ఇస్తుందంటే ఏ జడ్జిమెంట్ అనేది ఇక్కడ ఉండదు మనకు. మనలో చాలా మందికి మన గురించిన కొన్ని మూర్ఖపు నమ్మకాలు ఉన్నాయి. మరి అలాగే జీవించాలి అని కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసేసుకున్నారు. మనం తీసుకుండొచ్చు, మన పెద్దవాళ్ళు తీసుకుండొచ్చు. ఇప్పుడు దేవర ఇలా జరుగుతూ ఉంటాయి. ఎన్నో నమ్మకాలు బలులియ్యడం చేస్తూ ఉంటారు. ఒక కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు. మొదలు పెట్టిన మన ఇది ఏమంటారు, ఆ బిల్డింగ్ నిర్మాణం జరిగేటప్పుడు ద్వార మందిరం కానీ లేదు ఆ బిల్డింగ్ నిర్మాణం అంతా అయినాకను అయ్యేటప్పుడు బలు ఇస్తారు కొంతమంది, కోడిను ఏ జీవిను. అక్కడ వర్కర్స్ బలి ఇవ్వాల్సిందే అంటారు. మరి ఈ బలి ఎంతవరకు కరెక్ట్? ఒక జీవిని చంపి ఆనందాన్ని పొందడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు. అంత పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు ఏదో ఒక బలి ఇవ్వాలి, ఇస్తేనే కదా ఈ బిల్డింగ్ బాగుంటుంది, ఇందులో ఉన్న వాళ్ళు మనం బాగుంటాం, కట్టిన వాళ్ళు మనం బాగుంటాం. ఇది ఎక్కడో ఎవరో ఏర్పరిచిన నమ్మకం, వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళకు నాన్ వెజ్ తినేది ఇష్టం ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇదంతా ఎలాగా మీరు చెప్తున్నారు అని, కానీ అసలు పాయింట్ అదేనండి. ఆ మూలంలో ఎక్కడో ఏర్పడింది, దాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. స్వామీజీలకు కూడా తెలియకపోవచ్చు ఏమో ఇది కరెక్ట్ అని నమ్ముతున్నారు. ఆ ఎందుకు మార్పు చెందకూడదు? మనం చక్కగా మంచి ఫుడ్ పెట్టండి. మేము ఇదే చెప్తాం, ఎవరైనా బిల్డింగ్ కడుతున్నామంటే ముందు ఇది చేయండి. అక్కడ ఉన్న వర్కర్స్ మీరెంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, లేదయ్యా ఇదే చేయాలి అని, దానికి మీరు డబ్బులు కూడా ఇవ్వకండి. మేము మంచి ఫుడ్ పెడతాము, మంచిగా తెప్పించండి, కావలసిన ఫుడ్ తెప్పించండి. వెజిటేరియన్ ఫుడ్ ఎన్నో రకాలు ఉన్నాయి, కడుపు నిండా పెట్టండి కావాలంటే. అంతేగాని మరి ఇక్కడ ఎటువంటి నమ్మకం మీరు పెట్టుకున్నారు గమనించండి. ఇంకొకటి మొక్కుబడులు. నేను ఇక్కడ ఎవరిని హర్ట్ చేయట్లేదండి మార్నింగ్ టైమ్స్, ఎందుకంటే సరే మొక్కుబడి నా ఎక్స్పీరియన్సే మీకు చెప్తాను. వద్దు ఎవరినో కించపరచడం కూడా వద్దు. నా దేవదానం జరుగుతుంది మనకు ఉగాది టైంలో, శివరాత్రులు ఆ టైంలో, శివరాత్రికి ఆ టైం. మాకు మా అమ్మగారి ఊరు రాయచోటి, అక్కడ గంగమ్మ దేవుడు చాలా ఫేమస్. చాలా మంది అన్ని ఊర్ల నుంచి వస్తుంటారు అక్కడికి. నేను కూడా వెళ్ళేదాన్ని, ప్రతి సంవత్సరం వెళ్తాను, హ్యాపీగా వస్తాను. ఎప్పుడైతే ధ్యానం చేశానో నేను సత్యం తెలుసుకున్నా. అంతవరకు నాకు తెలీదు, నాకు అవి కరెక్ట్ అనో తెలీదు, నమ్మకము ఏమీ లేదు. మాకైతే అటువంటి బలులు ఇచ్చేదైతే లేదు, కానీ కళ్ళు కొరలు ఇచ్చేసి వస్తాం. అంటే అమ్మ ఏదో మనకు మంచి చేస్తుంది, నమ్మకం, ఒక నమ్మకం అంతే, ఇంకేం లేదు. మరి బండారు అని మనము ఒక చక్కెర గాని ఏదైనా తీసుకొని పోతాం అక్కడికి, టెంకాయ అట్లా. ధ్యానం చేసినాక నాకు వద్దు అనిపించింది. ఏ జీవిని హింస చేయకూడదు. మరి అక్కడ ఎంత జీవహింస, రక్తం ఏరిలే పారుతుంది. నేను చెప్పాను, మా నాన్న ఫోన్ చేస్తాడు, ఏం మా రామ్మా అని, తినాలకు రా అంటాడు. నేను రానని చెప్పేసాను, అవసరం లేదు. మరి నేను ప్రతి సంవత్సరం వస్తా అని ఎప్పుడో ముక్కుని వేస్తాను నాకు తెలియకుండానే. మరి నేను ఇప్పుడు పోవట్లేదే, మరి నాకేమన్నా కావాలి కదా, నేనేదో అయిపోవాలి కదా, మరి అమ్మ శిక్షించాలి కదా. దేవత అనే వాళ్ళు ఎవరైనా శిక్ష వేస్తారా? గమనించండి. ఒక తల్లి ఉంది, ఆ తల్లికి 4 పిల్లలు ఉండొచ్చు, ఆ తల్లి శిక్షిస్తుందా? లేదు కదా. భగవంతుడు అనేవారు ఎప్పుడు ఎవరిని శిక్ష వేయడు. మనం ఇందాకే విన్నాం, యూనివర్సల్ ఏ జడ్జిమెంట్ చేయదు, ఏమీ చేయదు. మీరు ఏది కోరుతారో అదే ఇస్తుంది. మరి ఎటువంటి నమ్మకాలతో మీరు ఉండారు?
ఎటువంటి భయాలతో మీరు ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నమ్మకాన్ని ఎందుకు వదలకూడదు? అమ్మా, మా వంశ పారంపర్యం వస్తోంది, బలి ఇవ్వాలి, పొరపాటున అది చెయ్యలేదనుకోండి, లోపల భయం ఉంది, ఏదో జరుగుతుందేమో అని ఒక భయం ఉంది కదా. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగచ్చు ఆ సమయంలో. జరిగినప్పుడు ఏం చేస్తాం? నేను ఇది ఇవ్వలేదు కాబట్టే నాకు ఇది జరిగింది. ఆడ ఒక జీవిని చంపి నువ్వు ఆనందపడ్డం, అది పైశాచిక ఆనందం. ఆ పైశాచిక ఆనందం అవసరమా? అటువంటి ఆహారం అవసరమా? మీరు గమనించండి, ఎవరన్నా బలులు ఇచ్చే వాళ్ళు, మొక్కుబడులు ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. కుటుంబం వల్ల ఇంకెక్కడెక్కడ ఉన్న పిల్లలందరినీ పిలుచుకుంటారు. చిన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళని కూడా తీసుకుపోతారు. వాళ్ళు వద్దు అని చెప్తుంటారు. వాళ్ళు నాన్ వెజ్ తినేయమంటే కూడా తినరు, బలవంతంగా పెడతారు. అలవాటు చేయాలి, బలం కావాలి, ఎముకలకు బలం కావాలి. ఆ బలి ఇచ్చేటప్పుడు అది ఆ జీవి కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది, విష రసాయనాలు. భయంతో దానికి ప్రాణం లేదా? ఉంది కదా. మరి ఆ భయంతో అవి రిలీజ్ చేస్తుంది. మరి అది తీసుకున్న వాళ్ళు కూడా రోగగ్రస్తం అవ్వచ్చు, భయభ్రాంతులు గురి కావచ్చు, ఇంకా ఎన్నో జరగచ్చు, తెలియకపోవచ్చు. మరి ఎటువంటి నమ్మకాలలో ఉండాలి? లేదు ఎవరైనా ఎదురవుతారు, మీకు ఏదో జరిగింది ఆ రోజు, ఏం చేస్తారు? ఇందాకే అనుకున్నాం, ఎదుటి వాళ్ళు కారణం అనుకుంటున్నారు, ఎదుటి వాళ్ళు కారణం కాదు. ఇంకా వాళ్ళ ముఖం చూడడానికి కూడా ఇష్టపడదు. వాళ్ళు ఎదురైనారబ్బా ఈరోజు, వాళ్ళ వల్లే నాకు ఇలా జరిగింది. సరే, వాళ్ళ వల్లే నాకు ఇలా జరిగింది నువ్వు నమ్ముతున్నావు, మరి నీ చైతన్యం ఏమైంది? నీ బుద్ధి ఏమైపోయింది? అంటే నీ చైతన్యం అంత లోయర్ స్టేజ్ లో ఉందా? ఇక్కడ ఇంకా ఏదో పెద్ద సంఘటన జరిగే చిన్నదాంతో పోయింది, ఇది ఎందుకు అనుకోకూడదు? మనం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు అన్ని అద్భుతంగా ఉంటాయి. ఆ నిందించడం కూడా మానేయాలి. ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది మాకు. మేము అపార్ట్మెంట్ లో చేరినాము. ఇక్కడ చేరినాక మా ఫ్లాట్ లో 8 ఇళ్ళు ఉంటాయి. ఒకరోజు ఏమైందంటే, మా టిఫిన్ అయినాక మా ఆయన 10-10:30కి అట్లా ఇంకా షాప్కి వెళ్తున్నారు. కరెక్ట్ గా ఆయన బయటికి వెళ్ళారు. కొంచెం ముందుకి 10 అడుగులు వేస్తే స్టెప్స్ దిగొచ్చు. కరెక్ట్ గా స్టెప్స్ దిగే టైంలో ఆయనకు గుర్తొచ్చింది, ఫోన్ మర్చిపోయినారు. నేను చూసుకోలే, వాక్ వేసుకొని ఇంట్లోకి వచ్చేసి ఆయన అట్లా వెళ్ళిపోయినారు. ఫోన్లు అయితే వస్తున్నాయి, ఓకే వాళ్ళకి చెప్తున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చినాక చెప్పినారు, ఏం జరిగింది అంటే ఆయనకు గుర్తు వచ్చిందంట. ఆ టైంలో మా పక్కన ఒక ఆంటీ ఉంటారు, ఆవిడ విడు. ఆవిడ అప్పుడే బయటకు వచ్చి ఆవిడ లిఫ్ట్ లోకి వెళ్ళడానికి వెళ్తానంట. ఎదురైంది, ఆవిడ ఇట్లా ఎదురైంది, ఈయన ఇట్లా వెళ్తున్నారు. ఈయన వెనక్కి వచ్చేస్తే ఆవిడ ఎక్కడ బాధపడుతుందో, చూడు షాప్కి వెళ్తున్నాడు కాబట్టి నేను ఎదురైనానని ఇంట్లోకి పోయినాడు. ఎందుకంటే వాళ్ళు సాధన చేయరు, వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది. నా మీద కూడా రుతున్నారు ఆలోచన, అందుకని వెళ్ళిపోయినాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇంత లోతుగా ఆలోచించినాడు ఆయన అనుకున్నా. అంటే ఎటువంటి నమ్మకాలు? మరి పోయిన లక్షణంగా వచ్చినారా లేదా? ఇది మన ఆలోచన. చూడండి ఎటువంటి మోస్తున్నాం మనం. ఎఫ్టీ వాళ్ళు ఎదురవుతానే ఏమవుతుంది? పిల్లి ఎదురైంది. మరి చైనాలోనో ఎక్కడో కొన్ని దేశాల్లో పిల్లిని దేవతగా పూజిస్తారు, దేవునిగా. మరి ఇక్కడ అయిపోయింది, భూమి మీదే కదా జరుగుతాండది. అంటే మీ నమ్మకాలు. తుమ్మినారు, దగ్గినారు, వచ్చి కూర్చోవడం ఏమో జరిగిపోతుంది. వెనకతో వాళ్ళకి అవసరమైతే వెనక తుమ్ము మంచిదేలే, అది వేరే వాళ్ళ తుమ్ములే. ఎన్ని నమ్మకాలు, ఎక్కడ నిలిచిపోతున్నారు, ఎక్కడ ముందుకెళ్తున్నారు? ఒకసారి గమనించుకోండి.
మీ నమ్మకాలు ఎటువంటి నమ్మకాలు ఉంటున్నాయి? ఒక జీవిని ప్రేమించడం నేర్చుకోవాలి, ఎదుటి వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమ లేకపోయినా అపనమ్మకం ఉండకూడదు. అంటే నీకు విశ్వాసం లేదు, నీ మీద నీకు నమ్మకం లేదు, నువ్వెలా ఉంటున్నావు? ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఒకసారి కూర్చొని రాయండి, ఏ నమ్మకాలు ఉన్నాయో రాయండి. ఇది ఖచ్చితత్వం, ఇది ఇలాగే ఉండాలి. లూయిస్ ఎల్హే గారు ఏం చెప్తారంటే, ఈ ఖచ్చితత్వం అనే వర్డును మీ డిక్షనరీలోంచి తీసేయండి అంటారు. ఒక వస్తువు అక్కడ పెట్టినాము, దాన్ని ఎవరో పిల్లలో భర్తను ఎవరో దాన్ని జరిపినారు, ఎంత కోపం వచ్చేస్తుందో. అంటే మనము ఆ వస్తువు ఆడుంటేనే ఒక అందమనో లేదు గుర్తుంటుందనో ఏదో మనం మైండ్ లో ఫిక్స్ అయిపోయినాం. అందుకే దాన్ని జరిపితానే ఎప్పుడో చూసుకున్నాము, ఇంకా సినిమా చూపిస్తాను ఎంతవల్ల. ఇది కూడా తీసేయాలి. అంటే మనం ఎటువంటి విశ్వాసంతో ఉంటాం, అవిశ్వాసంతో ఉంటున్నామా, సంపూర్ణ విశ్వాసంతో ఉంటున్నామా గమనించుకోవాలి. ఇంకొకటి ఏం చెప్తారంటే, ఎదుటి వారి గుణాన్ని బట్టి కూడా మనం తక్కువ అంచనా వేస్తుంటాం, వాళ్ళ బిహేవియర్ని బట్టి. అది కూడా ఉండకూడదంట మనకు. వాళ్ళు ఈ రోజు ఇలా ప్రవర్తించి ఉండవచ్చు, రేపు మంచిగా మారుతారు, లేదు ఏ నమ్మకం నీకొద్దు, వాళ్ళే మారుతారు. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు బిహేవ్ చేశారు. మనం చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పెద్దలు జీవితం పట్ల ఎలా స్పందించారో ప్రవర్తించే వాళ్ళు గమనించి మనం కూడా ఆ ప్రవర్తనలను నేర్చుకున్నాము. ఎక్కడ ఏర్పడిన ఈ బీజాలు? మన చిన్న వయసులో ఏర్పడిపోయినాయి. ఇన్నర్ చైల్డ్ అంటారు. మరి ఆ చిన్న వయసులో ఏర్పడిన బీజం ఏమైంది? ఒక విత్తనం పడిపోయింది. ఆ విత్తనం మెల్లిగా చిగురించి చిన్న మొక్క వచ్చి చిట్టి ఆకులు వచ్చి మెల్లిగా అదేమైపోయింది? మహావృక్షమై కూర్చొంది. వృక్షమైనప్పుడు దాన్ని కుక్కటి వేళ్ళతో పెకిలించాలంటే టైం పడుతుంది. ఆ చిన్న మొక్కగా ఉండంగానే తీసేస్తే తెలుసుకొని చాలా ఈజీ. అలా ఇలా తీసిపెట్టారు. వృక్షమైనప్పుడు దాన్ని కొట్టాలి, నరకాలి. మరి ఎటువంటి బీజాలు మనలో ఉన్నాయి గమనించండి. ఎటువంటి విశ్వాసంతో మనం ఉంటున్నాం? నిన్ను నువ్వు సంపూర్ణంగా విశ్వసిస్తున్నావా లేదా? అబ్జర్వ్ చేయండి. ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు అంటారు. మార్చుకుందాం మన ఆలోచనను, మనం అద్భుతంగా మార్చుకుందాం. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు, భయాలు, బాధలు, కోపాలు, అపరాధ భావనలున్న వారి మధ్య మీరు జీవించి ఉంటే తప్పకుండా అటువంటి అజ్ఞానాన్ని మీరు, అటువంటి ప్రపంచంలోనే మీరు ఉంటున్నారు. నేనేది సరిగ్గా చేయను, తప్పంతా నాదే, నాకే గనక కోపం వస్తే నేను మనిషిని కాను. తెలుస్తోంది మనిషిని కాను, అది మార్చుకోవచ్చు కదా. కానీ అదేదో చాలా గొప్ప గుడ్విల్, మంచి ప్రవర్తన అనుకుంటున్నారు తెలియకున్నాను. చాలా గ్రేట్ భావిస్తున్నారు. నీకు గ్రేట్ ఏమో, ఎదుటి వాళ్ళకు చాలా బాధ కలుగుతున్నది. మరి కోపం వస్తే అంటున్నారు, దాన్ని మార్చుకోవచ్చు కదా. మార్చుకోవాలి అనే జ్ఞానము అక్కడ లేదు. ఎప్పుడైతే సాధన చేస్తామో, మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తామో, అప్పుడు తెలియకుండానే మార్పు జరుగుతుంది అక్కడ. అందుకే ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, పతేజీ గారు ఈ 3 ఇచ్చారు. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్న సరికానివి ఆటోమేటిక్ గా క్లియర్ అవుతూ వస్తాయి. ఎన్నో మార్పులు జరుగుతాయి.
మరి విశ్వశక్తి తీసుకుంటున్నాం. విశ్వశక్తికి మించింది ఏమన్నా ఉందా? స్వాధ్యాయం. బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు మనల్ని మనం కూడా స్వాధ్యాయం చేసుకుంటాం. ఒక నిమిషం. మరి ఎలా ఉండాలి మేడం? గమనించండి. ఆ చిన్న వయసులో గాయాలు ఏర్పడిపోయింది. ఆడ జ్ఞానం లేదు. నేను గ్రేట్. నేను కోపంగా ఉంటే అందరు నాకు భయపడుతున్నారు చూడు, ఇలాగే ఉండాలి. అది కూడా ఒక అహంకారం. అది గ్రేట్ ఎలా అవుతుంది? దూరం అయిపోతారు. రాను రాను వాళ్ళందరూ దూరం అవుతారు. అయిన వాళ్ళైతే తప్పదు కాబట్టి జీవిస్తారు మనతో. కాలానుగుణంగా వాళ్ళల్లో అమ్మో వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవలే, ఏం మాట్లాడితే ఏం సైలెన్స్ గా అయిపోతారు. భావనలు పంచుకోవాలనున్నా పంచుకోలేరు వాళ్ళు, ఏదైనా సరే. మరి మనము ఎలా ప్రవర్తిస్తున్నామో ఒక్కసారి గమనించుకోవాలండి. మనం పెరిగి పెద్దయ్యాక ఆ చిన్ననాటి భావన పరిస్థితిని సృష్టించుకునే తత్వం అయితే ఉండిపోయింది. దాన్ని తీసేద్దాం. ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ మార్పులు జరుగుతాయి. పుస్తకాలు చదివినప్పుడు మార్పులు జరుగుతాయి. ఇప్పుడు చాలా మంది పుస్తకాలు చదవట్లేదండి. ఎందుకు? వింటున్నాం కదా, ఎన్ని బుక్స్ మనకు రికార్డ్ చేసి చక్కగా ఆడియోస్ వస్తున్నాయి. చాలేబ్బా, ఎందుకు మళ్ళా? వినడం వేరు, వినండి, నేను కాదనను. చదవడం వేరు. విని చదివినప్పుడు ఇంకా లోతుల్లోకి వెళ్తాం. పత్రిజీ గారు ఒక పుస్తకం 100 సార్లు చదవమంటారు, కానీ ఒక్కసారన్నా చదువుతా. ఆ చదివినప్పుడు మీకే అర్థమవుతుంది. ఒక్క పేజన్నా చదవండి రోజుకు. ఒక టైం తీసుకోండి, నిద్రపోయేటప్పుడు, నిద్ర లేస్తూనే, ఏదో ఒక టైంలో స్వాధ్యాయం చేస్తున్నప్పుడు, ఇంకా ఇలా గ్రూప్ లో కూడా స్వాధ్యాయం చేయొచ్చు. చేసినప్పుడు ఏమవుతుందంటే సజ్జన సాంగత్యం జరుగుతుంది. ఇక్కడ సజ్జనులు అంటే సత్యంతో కూడిన వారితో సాంగత్యం చేయడం. ఈ సజ్జన సాంగత్యంలో ఎన్నో తెలుసుకుంటాం. మేము అలాగే లాక్డౌన్ వరకు కూడా మేము బుక్స్ బాగా చదువుతాము. ఒక్కొక్కరు ఒక పుస్తకం చదివి ఉంటాం. అనుకోండి ఈ పుస్తకం నువ్వు చదువు అనేం అనుకో. ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరి దగ్గర ఏముండో అవి చదువుతాం. ఆ చదివినేటి చర్చించుకుంటాం. చర్చించుకున్నాక మేము ఒక ప్రాక్టీస్ చేయడానికి ఒక టైం పెట్టుకున్నాం. వారంలో ఒక రోజు కలవాలి. మార్నింగ్ టైమ్స్ అంటే అందరికీ పనులు ఉంటాయి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. పరిగెత్తిపోవాలి. 1 గంటలో మాట్లాడుకునేటప్పుడు 1 గంట అయిపోయింది అప్పుడే, అమ్మో ఇంక పోవాలి, పనులు ఉన్నాయి, పరిగెత్తుతాం. కాబట్టి నైట్ టైం సెట్ చేసుకున్నాం. వారంలో ఒక రోజు రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు మా టైం. ఇలా సెట్ చేసుకుని ఎవరు ఏం చదివింటామో అది ప్రాక్టీస్ చేస్తాం. అక్కడ ఆల్రెడీ ఫోన్లలో మాట్లాడుకొని చర్చ చేసుకుంటాము. ఓ ఇది ఇలా ఉంది, ఒక ప్రాక్టీస్ చేద్దాం అని ప్రాక్టీస్ చేస్తాము. ఇంకొకటి ధ్యానం చేస్తాం. 2-3 అవర్స్ ధ్యానం చేస్తాము. ఆ ధ్యానం చేసేటప్పుడే ఏదైతే మేము విన్నామో, చదివామో ఆ మాస్టర్స్ ని కూడా ఇన్వైట్ చేసుకుంటాం. లేదు దానికి తగిన ప్రశ్నలు అందరూ వేసుకుంటారు, ఒకరే కాదు, ఈ యొక్క విజన్ ఉన్న వాళ్ళే కాదు, అందరూ ఈ ప్రశ్న మీరు వేసుకోండి, లేదు ఈ మాస్టర్ ని మీరు ఇన్వైట్ చేసుకోండి. ఏం జరుగుతుంది చూడండి. ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ చేయాలి. అబ్బా ఆ మేడంకు వచ్చిన మెసేజ్ కరెక్ట్, చాలు, అది వింటే చాలు, అది నేను ఆచరించండి కాదా. నీకే అనుభవం వస్తే, నేను జిలేబీ తిన్నాను, మీ ముందరే నేను తింటున్నాను, మీకు కనిపిస్తోంది, మీకు నోట్లో నీరు ఊరుతుంది. అదే కదా తింటే, నేను తింటూ రుచి చెప్తున్నాను, మీరు తింటే ఇంకా నీరు ఊరడం నిలిచిపోయి ఇంకా ఎంత అనుభూతి పొందుతాం కదా. అలాగా
మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, పత్రిజీ గారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మన పిరమిడ్ మాస్టర్లు అన్నారు. మరి ప్రాక్టీస్ చేయండి, థియరీ తెలుసుకుందాం. ఇప్పుడు జరుగుతున్నది కూడా ప్రాక్టీస్ అండి. ఇంతవరకు ఎన్నో తెలుసుకున్నాం, ఎన్నో విన్నాం. ప్రాక్టీస్ చేయండి, చేస్తే కదా అనుభవం పొందుతారు. ఎంత ఆనందం పొందుతారు అందులో. మరి అందుకే మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఇది తప్పు, ఇది చెడు అనేది, ఇది ఒప్పు అనేది మీరు తీసేసేయండి అంటున్నారు. ఆ లిమిట్స్ మీరు పెట్టుకోవద్దండి అని చెప్తున్నారు. ఈ లిమిట్స్ ఎప్పుడైతే దాటుతామో ఆటోమేటిక్ గా మిమ్మల్ని మీరు విశ్వసిస్తారు. ఆ నమ్మకాలు, అవి కూడా నమ్మకాలు పెట్టుకున్నప్పుడు మనము ముందుకు వెళ్ళే అవకాశాన్ని మనమే కోల్పోతాం. ఇదే మనకు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా చూసుకునేవారు అలాగే మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. మన తల్లిదండ్రులు మనలో ఎన్నో గాయాలు ఏర్పరిచింటారు, నమ్మకాలు ఏర్పరిచింటారు. ఓకే, వాళ్ళకున్న జ్ఞాన పరిధికి అది కరెక్ట్. వాళ్ళని తప్పులు పట్టాల్సిన పని. వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం అది, వాళ్ళు ఉన్న సమాజం అది, వాళ్ళ ఉన్న నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు అలా ఉండాలని రూల్ ఏం లేదే. మరి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు దంచేవాళ్ళు, రుబ్బేవాళ్ళు. మరి నువ్వెందుకు ఇప్పుడు రుబ్బట్లేదు, ఎందుకు దంచట్లేదు? నువ్వు కూడా కష్టపడాలి కదా. ఒక మిక్సీ తెచ్చుకొని అలా స్విచ్ ఆన్ చేసేస్తున్నా, 5 నిమిషాల్లో, 2 నిమిషాల్లో అయిపోతుంది, 1 నిమిషంలో అయిపోతాను. అప్పుడు రుబ్బి దంచి చేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మా పెద్దవాళ్ళు చెప్పినారు అబ్బా ఇలాగే ఉండాలి. మరి అది కూడా నువ్వు ఉండాలి కదా. మీ పెద్దవాళ్ళు అది కూడా చెప్పినారు, ఆ రుబ్బితే టేస్ట్ వేరే బాగుంటుంది, దంచితే టేస్ట్ మరి ఇదెందుకు ఆచరించట్లా? నీకు ఇష్టమైనది అయితే ఆచరించవు, లేదు ఏదో నమ్మకం ఏర్పరచుకుంటావు చూడు, దాన్ని అలాగే పెట్టుకుంటావు. నీకు సులువైంది అయితే గమ్మగైపోతావు దానికి తగిన ఏదన్నా ఉంటే. మరి అక్కడ ఎందుకు ఆచరించట్లేదు? ఒక్కసారి గమనించుకోండి. అన్ని ఇలాగే చేస్తున్నాం కాబట్టి మనకు లూయిస్ ఎల్హే గారు ఇదే చెప్తున్నారు. మన శక్తి ఎల్లప్పుడూ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉండాలి. మన ఎనర్జీ ప్రెజెంట్ మూమెంట్ లో ఉండాలంట. ఎక్కడో ఉండి ఆలోచిస్తున్నావు అంటారు. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు ఎక్కడో ఆలోచిస్తూ, బాడీ ఇక్కడే ఉంది, చక్కగా జాయిన్ అయిపోయినాం. ఎక్కడో ఉన్నప్పుడు జ్ఞానం అందుకుంటామా? లేదు, లేదు కదా. ఆ ప్రస్తుత క్షణంలో ఉన్న శక్తితో మీరు ఉండండి అంటున్నారు, ఈ ప్రెజెంట్ మూమెంట్. అందుకే పత్రిజీ గారు ధ్యాన మహాయాగంలో కర్తాల్లో మనకు ధ్యాన మహాయాగం జరుగుతుంది కదండి. ఇప్పుడు ధ్యాన యజ్ఞము, ధ్యాన చక్రాలు అయిపోయినాయి, ధ్యాన యాగం ఇప్పుడు జరుగుతా ఉండేది. ఆ టైంలో మార్నింగ్ 3 hours మెడిటేషన్ ఉంటుంది. ఈ మెడిటేషన్ అయిపోయినాక పత్రిజీ గారు ఓపెన్ అయి మెడిటేషన్ చేయిస్తారు, ఒక్క 5-10 నిమిషాలు. అన్ని వేల మంది, సైలెన్స్ ఎంత బాగుంటుందో చూసేకే నేను ముందు అలా తిరిగి చూస్తాను, అందరినీ కదలకుండా అలా ఉండిపోతారు. కళ్ళు తెరిచి ధ్యానం చేయమంటాడు పత్రిసారి. అంటే వర్తమాన క్షణంలో ఉండడం. ఒక సూది పడినా శబ్దం వినిపిస్తుంది, ప్రిన్స్ ఆఫ్ సైలెన్స్ అయిపోతుందండి, భలే ఉంటుంది. అది ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు మనకు. అంటే ఈ వర్తమాన క్షణంలో ఉన్న శక్తిని, ఈ ప్రెజెంట్, ఈ ప్రస్తుత క్షణం, వర్తమానం కూడా కాదు, ఈ ప్రస్తుత క్షణంలో ఉన్న శక్తిని మీరు పొందాలి అంటే ప్రాక్టీస్. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, అలా వింటూ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉండొచ్చు. నేనంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ చూద్దాం ఏ జ్ఞానం ఇస్తారో. వింటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్క పాయింట్ అయినా మనకు కొత్తది అనిపిస్తుంది. అది విన్నదే. పత్రి సార్ది స్పీచ్ వినండి, మీకు తెలుస్తుంది. సార్ చెప్పే స్పీచ్ లో ఒక 2-3 పాయింట్స్
రిపీటెడ్ గా చెప్తూనే ఉంటారు ప్రతిసారి. ఎందుకు చెప్తారంటే మన బుర్రలోకి పోవాలి అని. ఆ వింటూ ఉన్నప్పుడు ఈయన పదే పదే చెప్తున్నారంటే ఇందులో ఏదో అద్భుతం ఉందనే చెప్తున్నారు కదా. అది లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనకు తగిన సందర్భాలలో అది బయటకు వస్తుంది. ఇది చూడు అని ఆ జ్ఞానం ఎక్కడో నిక్షిప్తం చేశాం. ఇప్పుడు మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి. ఏం చేస్తామండి? తొందరగా ఎవరికి ఇయ్యాలనిపించదు. అబ్బా ఇది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది. ఇంత డబ్బు పెట్టుకున్నా ఇంకొకరికి ఇవ్వడం అవసరమా? దాచిపెడతాం వాటిని. దాచిపెట్టి ఎప్పుడో నా అవసరమైనప్పుడు గుర్తు పలానా వస్తువు అక్కడ ఉంది చూడు ఇప్పుడు మళ్ళీ కొనే అవసరం లేదు. అలాగా పదే పదే విన్నప్పుడు ఆ బుర్రలోకి వెళ్ళిపోతాయి. ఆ సందర్భాన్ని బట్టి అది గుర్తు చేస్తుంది మనకు. ఆ గుర్తు చేసినప్పుడు మళ్ళీ ఆ సరైన మార్గంలోకి బుద్ధితో జీవిస్తాం. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడ నేను ఇలా మాట్లాడుతున్నాను. ఈ జూమ్ లో వచ్చి నేను మాట్లాడుతున్నాను అంటే గతంలో నేను సృష్టించుకున్నదే ఉంటుంది ఇది. ల్యాప్టాప్ లో ఇప్పుడు ల్యాప్టాప్ ఈజీ అయిపోయింది అందరికి. నాకు కూడా ల్యాప్టాప్ ఆపరేట్ చేసేది తెలియదు. మొబైల్ ఆపరేట్ చేసేది తెలీదు. రంజిత్ సారు వాట్సాప్ గ్రూప్ పెట్టిన కొత్తల్లో నా చేతుల్లో మొబైల్ ఉండింది. కానీ ఆ గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలో తెలియదు నాకు. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన ఆ గ్రూప్ అయితే చూశాను. ఎలా జాయిన్ అవ్వాలో తెలీదు. ఇదేదో కొత్తగా ఉంది గ్రూపు, కానీ జాయిన్ అవ్వమంటున్నారు. ఎలా జాయిన్ అవ్వాలి? జాయిన్ అయ్యేది తెలీదు. ఇంకొకటి సార్ ఏం పెట్టారంటే మీరు జాయిన్ అవుతూ మరి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇందులో జాయిన్ చేయండి అని పెట్టినారు. నాకు జాయిన్ అయ్యేది రాదు. ఇంకొకరిని నేనేం జాయిన్ చేస్తాను? మరి అక్కడ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇది ఎలా చేయాలి అంటే ఆ టెక్నికల్ గా ఆడ నేర్చుకున్నాను. మరి ముందు లేదు అదే. నేర్చుకున్నాక ఏమైంది? ఎంతో మందిని నేను జాయిన్ చేస్తూ వచ్చిన. ఎంతో జ్ఞానాన్ని అక్కడ అందుకుంటూ వచ్చినాను. మరి మెల్లిమెల్లిగా ఆ మొబైల్లో ఉన్నవన్నీ కూడా అలా టచ్ చేస్తూ ఆ నాలెడ్జ్ తీసుకుంటూ వచ్చిన. దేన్ని ఆపరేట్ చేస్తే దేన్ని టచ్ చేస్తే ఏమొస్తుంది? ఇదేమైపోయింది? అది వర్తమాన క్షణం, ఆ ప్రస్తుత క్షణం. భవిష్యత్ అయిందా లేదా? మెల్లిగా ల్యాప్టాప్. దీన్ని ఫస్ట్ ఎక్కడ చూసేవాళ్ళమండి? నేనైతే ఇంజనీరింగ్ జాబ్ చేసే వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ చూసేదాన్ని. తర్వాత మన పిల్లల దగ్గర. పిల్లలు బీటెక్ వచ్చినాక, డిగ్రీ వచ్చినాకనో బీటెక్ వచ్చినాకో ల్యాప్టాప్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కాలంలో చిన్నప్పటి నుంచి ల్యాప్టాప్ వాడుతున్నారులేండి. మరి ఆ ల్యాప్టాప్ ని చూసేవాళ్ళం అంతవరకే. లేదు పిల్లలు ఏదైనా పెడితే పోయి చూసేవాళ్ళం. అప్పుడు అందులో అంత సినిమాలు పెట్టడం అవన్నీ ఏం లేవు. ఇప్పుడు అన్ని మారిపోయింది. దాన్ని ఇంకా అంతగా వాడేస్తున్నారు, యూజ్ చేసేస్తున్నారు బాగా. మరి ఇప్పుడు మెల్లిగా ఏమైపోయింది? మన చేతుల్లోకి వచ్చేసింది. లాక్డౌన్ ఏం నేర్పించింది? ఆ జూమ్ లో ఎలా జాయిన్ అవ్వాలి, చక్కగా సెషన్స్ చెయ్యండి అని. జ్ఞానాన్ని అందుకోండి, సజ్జన సాంగత్యం చేయండి, బుక్స్ చదవండి. ఎన్నింటికి యూజ్ చేసుకుంటున్నాం తుక్కుగా మనమైతే. నిజంగా లాక్డౌన్ లో మన సొసైటీలో ఉన్న గ్రూపులు ఎన్ని గ్రూపులు ఉన్నాయండి. 10 మందికి ఒక గ్రూపు, ఒక జూమ్ సెషన్, యూట్యూబ్ ఛానల్ ఎన్ని ఏర్పడిపోయినాయో. ఎంత సజ్జన సాంగత్యం. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి క్లాసులు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇళ్లలో పర్మిషన్ ఉండదు. లేదు చెప్పాలన్న భయం ఉండేది. ఎలా మాట్లాడాలో తెలియదు. ధ్యానం అయితే చక్కగా చేస్తాం. ఆ 10 మందిలో మాట్లాడాలంటే అమ్మో అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమైపోయింది తెలుసా? నేను గమనించింది. మరి చక్కగా జూమ్ ఇచ్చేశారు. మెల్లిగా జాయిన్ అయ్యే వరకు నేర్చుకున్నాం. తర్వాత ఆపరేట్ చేసేది నేర్చుకున్నాము. మరి ఇది భవిష్యత్ అయిందా లేదా? మరి చెప్పడం మొదలు పెట్టాము. మరి చెప్పినాక మన వీడియో మనం కూడా చూసుకుంటాం. అమ్మా ఎలా వచ్చిందో, నేను ఎలా చెప్పగలిగానా, బాగా చెప్పానా, లేదు నలుగురిని అడుగుతాము. అంటే ఇంకా ఏదైనా మార్చుకునేదన్నా, మరి కొత్త విషయాలన్నీ నేర్చుకున్నామా లేదా? ఇక్కడ భవిష్యత్ అయిందా లేదా?
మరి నేను లాక్డౌన్ లో నేర్చుకున్నాను. ఈ ల్యాప్టాప్ కూడా ఎలా అంటే రంజిత్ సార్ చెప్పారు, లైట్ వర్కర్స్ లో మెల్లిగా లైట్ వర్కర్స్ లో లైవ్ ఇయ్యడం నేర్పించారు సార్. మొబైల్లోనే ఆపరేట్ చేసేదాన్ని, లైవ్ ఇయ్యడం అన్ని. మరి నాకు ఆ పర్మిషన్ అవన్నీ నాకు ఇచ్చారు. ఆ పర్మిషన్స్ అదంతా కూడా నాకు ఇచ్చేసారు కాబట్టి ఇస్తా ఉంటుంది. మళ్ళీ మెల్లిగా సార్ చెప్పారు, మేడం ల్యాప్టాప్ తీసుకోండి అని. అంతవరకు మా అబ్బాయి ల్యాప్టాప్ లో నేను జాయిన్ అయ్యేదాన్ని. ఎందుకంటే మేము నైట్ అంతా కూర్చొని ప్రాక్టీసెస్ చేసేవాళ్ళం జూమ్ లో జాయిన్ అయ్యి. మొబైల్లో జాయిన్ అవుతుంటే మా అబ్బాయి వచ్చాడు, మా మొబైల్ హీట్ అయిపోతుంది, అది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా అంటే చెవులు కూడా హీట్ అయ్యేటివి, చాలా ఇబ్బంది అవుతుంది బాడీకి, వద్దు కళ్ళు పోతాయని మొబైల్ తన ల్యాప్టాప్ నాకు నైట్ తనకు వర్క్ ఉండదు కాబట్టి నాకు ఇచ్చాడు. అంటే తనది కాదు, తన పర్సనల్ ఒకటి ఉండింది, ఆఫీస్ది కాదు. మరి అలా మెల్లిగా ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, మ్యూట్ చేయడం, అన్మ్యూట్ చేయడం, ఈ రెండు నేర్చుకున్నాను నేను మెల్లిగా ఆ టైంలో. మెల్లిగా రంజిత్ సార్, మేడం ల్యాప్టాప్ లో జాయిన్ అవ్వండి, స్క్రీన్ బాగుంటుంది అన్నాక మెల్లిగా ల్యాప్టాప్ కొనాలని నాకు ఆలోచనే లేదు. అంతవరకు మా అబ్బాయి దాంట్లో జాయిన్ అవుతా అంటే, మరి నాకంటూ పర్సనల్ గా నాకెప్పుడు నేను అనుకోలేదు అసలు. అంటే నేను చేసే వర్క్ ను బట్టి ఇది నా దగ్గరికి రావడం జరిగింది. మరి ఇది కూడా యూనివర్సల్ గిఫ్ట్. మరి నాకేం జాబ్ లేదు, ఎలా వస్తుంది అనుకుంటున్నారు? 50,000 55,000 అయింది ల్యాప్టాప్. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకు? ఇంట్లో వాళ్ళని అడిగితే ఏమంటారు? నువ్వు ధ్యానం చెప్పడానికి నీకు ల్యాప్టాప్ అవసరమా? ధ్యానం వద్దు, ఏమొద్దు, పక్కన కూర్చో అంటారు. మరి సరే, సార్ చెప్పినారు, ఒక థాట్ రిలీజ్ చేసుకున్నా. ఫస్ట్ కొంచెం భయం అనిపించింది, మళ్ళీ ఎందుకు భయపడాలి బా, చూద్దాం ఎక్కడి నుంచి వస్తుందో ఈ ల్యాప్టాప్ నాకు వస్తుంది అనుకున్నాం. మరి యూనివర్సల్ గిఫ్ట్ ఇచ్చేసిందా లేదా? ఒక మేడం ఫోన్ చేశారు, మేడం నేను ఇలా హెల్ప్ చేయాలనుకుంటున్నా అంటే నా విషయం చెప్తాను, దానికి ఎంత అవుతుందో అమౌంట్ మొత్తం తనే ఇచ్చేశారు. మరి ఇది ఎలా సాధ్యమైంది అంటే, ఇక్కడ నా కోసం కాదు కదా ఇది. ఇంతవరకు నేను పర్సనల్ దానికి వాడలేదండి ల్యాప్టాప్, వాడను కూడా. వాడండి చక్కగా, యూట్యూబ్ లో మనకు కావలసినటివి చూడండి, అంత అద్భుతమైంది జరుగుతుంది. మరి యూనివర్సల్ ఇచ్చిందా లేదా? అది ఎలా ఇస్తుందో నాకు తెలియదు, అంతే కదండి. మరి ఇలా కొత్త నేర్చుకుంటున్నామా లేదా? నాకు రాదు అనే ఒక ఫీలింగ్ ఎక్కడ ఉండింటుంది నాకు కూడా. మా ఫ్రెండ్స్ అంతా చక్కగా ఆపరేట్ చేస్తారు, మొబైల్ ని ఆపరేట్ చేస్తారు, అన్ని కొత్త యాప్ల్లోకి వెళ్తుంటారు. నేను అనుకునేదాన్ని, నాకేం రాదు, ఇది నాకు లేదే. నాకు ఓన్లీ మొబైల్ నెట్ ఉండేది ఎంతవరకు, వైఫై ఉండేది కాదు. మరి మెల్లిగా మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, లాక్డౌన్ నుంచి వైఫై వచ్చింది. ఇంకొకటి మనం డిష్ తీసుకున్నాం, వాళ్ళ నుంచి కూడా వైఫై ఇంత జీబీ అని ఇవ్వడం జరిగింది మనకు. ఆ జీబీని యూజ్ చేస్తూ వచ్చినాము, మళ్ళీ మెల్లిగా వైఫై వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ ఈజీ అయిపోయిందా లేదా? మరి ఇది ముందు లేదు కదా టెక్నాలజీ, నేను ఎందుకు వాడాలని గమ్మగా ఉండొచ్చు కదా మనము. అక్కడున్న నమ్మకాన్ని తీసేసి బయటకు వచ్చినామా లేదా? ఇక్కడ ముందుకెళ్తున్నామా లేదా? మరి ఆ లోపలున్న ఏవైతే సరికాని ఉన్నాయో, ఆ నమ్మకాలు ఉన్నాయో, అవి వదిలిపెట్టడం నేర్చుకున్నాము. మనం ఇలా పట్టుకున్నంతసేపు నష్టపోయేది మనమే అండి. వదిలిపెట్టినప్పుడు మనం ఎదుగుతాం ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్క చోట మనం ఎట్లున్నామో గమనించుకోండి. ఈ ప్రస్తుత క్షణంలో మీరు ఉంటున్నప్పుడు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు, అవి సృష్టి జరిగిపోతాయి, చక్కటి సృష్టి చేసేస్తున్నారు. ఇది మీరు గమనించండి అని మనకు లూయిస్ ఎల్హే గారు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు మరి ఈ చక్కటి అవకాశాన్ని, ఇంత విలువైన సమయాన్ని నాకిచ్చి చక్కగా మీరందరూ ఇక్కడ గ్యాదర్ అయి విన్నందుకు, నేను కూడా ఇప్పుడు కొత్త విషయాలు తెలుసుకున్న అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం.